రాహుల్ సిప్లిగంజ్ ఆయన గురించి తెలుగు సినీ ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సింగర్ గా ఫోక్ సాంగ్స్ ఇంకా మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ తనలోని టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్న ఆయన ఆ తర్వాత అనేక సినిమాల్లో పాటలు పాడుతూ మరింత ఎదిగారు. ఇటీవల అద్భుతమైన పాటలు రాస్తూ ఇంకా పాడుతూ సెన్సేషన్ క్రియేట్ చేశారు. 2009లో వచ్చిన జోష్ సినిమాలో కాలేజీ బుల్లోడ పాటతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత బిగ్ బాస్ 3కి వెళ్లి విన్నర్ గా కూడా నిలిచారు. RRR లో రాహుల్ పాడిన నాటు నాటు పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాహుల్ పాడిన ఈ పాటకి ఆ సినిమాకి మ్యూజిక్ అందించిన కీరవాణి అలాగే లిరికిస్ట్ చంద్రబోస్ కి ఆస్కార్ అవార్డు లభించింది. అంతేకాదు ఆస్కార్ స్టేజ్ మీద రాహుల్ నాటు నాటు పాటని ఆలపించారు. అయితే ఇటీవల జూబ్లీహిల్స్ లోని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన్ని కలిసి బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 1 కోటి నగదు పురస్కారాన్ని రాహుల్ అందుకున్నారు. రాహుల్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు. హరిణి రెడ్డితో చాలా కాలంగా ప్రేమలో ఉన్న రాహుల్ అయితే ఈ నెల ఆగస్టు 17 నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ జంట ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. చాలా కొద్ది మంది ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ వేడుక జరిగింది. రాహుల్ ఎంగేజ్మెంట్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోస్ చూసిన నెటిజన్స్ ఇంకా ఫ్యాన్స్ విషెస్ తెలియజేస్తున్నారు.